హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగీస్ నా వీడియో నా ఇష్టం. ఈ రోజు వచ్చేసి ఈ ఆటోలో మేము ఏదో ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు కదా. ఫంక్షన్కి అయితే ఏం కాదండి, రాజమండ్రిలో ఉన్న అనాథాశ్రమానికి. అక్కడ మా నాన్నగారు వాళ్ళ నాన్న వాళ్ళ తాతయ్య పేరు మీద ఫుడ్ అయితే డొనేట్ చేద్దామని అనుకున్నారంట. ఇంతకుముందు 2-3 సార్లు మేమైతే డొనేట్ చేయడానికి అయితే వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము. ఒకసారి మేము ఏమేమి ఐటమ్స్ పట్టుకెళ్ళామనేది ఒకసారి మీకు చూపిస్తాను. మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. మా నాన్నమ్మ అత్తయ్య గారు అయితే ఫ్రూట్స్ కొంటున్నారు వాళ్ళ కోసం, అందుకని అక్కడ దారిలో ఆగాము. ఇది వచ్చేసి రాజమండ్రి జొన్నాడ గోదావరి బ్రిడ్జ్. ఇది సరదాగా తీశాను, వెళ్ళే దారిలో ఉంటుందని. మనమైతే మన లోకల్లో ఎవరికైతే మనం హెల్ప్ చేయాలనుకున్నామో ఖచ్చితంగా హెల్ప్ చేస్తే చాలా బెటర్ అండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మనం హెల్ప్ చేస్తే చాలా మంచిది మనకే. ఇది వచ్చేసి మనం దగ్గరికి అయితే వచ్చేసామండి రాజమండ్రి. ఇదే వాళ్ళది ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ ఎదురు గేట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. రావులపాలెం నుంచి వెళ్తుంటే ధవళేశ్వరం నుంచి వెళ్తే ఫస్ట్ రైట్ తీసుకోవాలండి. రైట్ తీసుకుంటే ఇదే లోపలికి వచ్చేసాం మనం. లోపలికి వచ్చేసుకుంటే చూసారు కదా, లోపల చాలా పచ్చగా ఉంటుందండి, మొత్తం చాలా చల్లగా ఉంటుంది. చుట్టూరు మొత్తం మొక్కలే, ఎంతో కాలం నుంచి ఉన్న మొక్కలన్నీ లోపలే ఉంటాయి. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది లోపల. మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చేస్తే ఇంకా లోపల చాలా సైట్ ఉందండి. ఎవరికి తెలియదు ఇక్కడ అనాథాశ్రమం ఉందని, చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇదిగో ఈ ఐటమ్స్ అన్నీ తెచ్చేసాము, మా చిల్లాళ్ళు వడ్డించడానికి అందరూ రెడీగా ఉన్నారు. చూడండి, ఒక్కొక్క ఐటమ్ మీకు చూపిస్తాను. పులిహోర స్వీట్ అండి, అది పులిహోర, రైసు, సాంబారు, ఉల్లి చట్నీ కాదండి, సారీ, ఇది కొబ్బరికాయ చట్నీ, మక్రుని కూర, నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి చట్నీ. ఇవన్నీ కూడా తీసుకొచ్చామండి. పప్పు, పెరుగు తోడుపెట్టింది, ఇవన్నీ వాళ్ళ కోసమే తీసుకొచ్చాము. మా చిల్లాళ్ళు వీళ్ళందరూ వడ్డించేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అండి, మనకి దగ్గరలో ఎంత హెల్ప్ చేయగలిగితే అంత మంచిది. మనం పిల్లల్ని తీసుకొచ్చి మన ఫ్యామిలీ పేరు మీద ఏదైనా హెల్ప్ చేస్తే కొన్ని సమయాల్లో అది మనల్ని కాపాడుతుంది. మనం చేసే చిన్న హెల్ప్ వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్లా కనిపిస్తుందండి. వాళ్ళు ఆ టైంలో మనం వాళ్ళ ఫేస్లో చూస్తే ఎంత ఆనందంగా ఉంటారో అప్పుడు మాత్రమే చెప్పగలను. ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను కానీ మీకు ఎక్స్ప్రెస్ చేయలేను కదా, నేను చెప్పగలను తప్ప మీకు అది చూపించలేను నేను. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళని మొత్తం వీడియో తీయలేదు, వాళ్ళని ఫేసుల్ని. కొన్ని కారణాల వల్ల మీరు కూడా ఎప్పుడైనా హెల్ప్ చేయాలనుకుంటే వీళ్ళకి నాకు కామెంట్ చేయండి, నేనైతే మీకు సపోర్ట్ చేస్తాను. మీకు ఫుల్ అడ్రస్ అయితే ఇస్తాను. అయినా ఒకసారి చెప్తున్నాను, అడ్రస్ వచ్చేసి రత్న ప్లాస్టిక్స్ ఆపోజిట్ అండి, రాజమండ్రిలో ఆపోజిట్లో కొంచెం లోపలికి ఉంటుంది. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. వాళ్ళందరికీ వడ్డిస్తున్నారు, చూడండి ఒక్కొక్కటి తింటున్నారు. వాళ్ళు చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యారండి. మనమైతే కొన్ని సందర్భాల్లో మనకి ఉండి కూడా తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇప్పుడు మన దగ్గర ఉంది కాబట్టి మనలో ఉన్నంతనేలోనే వాళ్ళకి ఫుడ్ అన్ని రకాలు పెట్టాలని ఏం లేదు. మనకి ఎంత ఉంటే అంత పెడితే వాళ్ళు అంతా హ్యాపీయేనండి. మీరు వాళ్ళకి పెట్టగలిగింది వీలైతే మన దగ్గరలో ఉన్నాయి, వీళ్ళకనే కాదు, ఎక్కడ అనాథాశ్రమం ఉంటే అక్కడ డొనేట్ చేయడానికి ట్రై చేయండి. నేను కూడా ఇంతకుముందు రావులపాలెంలో కూడా 2-3కి ఇచ్చాను 2-3 సార్లు. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళకి కూడా ఇది 3rd టైం అనుకుంటున్నానండి నేను ఇక్కడికి రావడం. మా నాన్నళ్ళు పెట్టినప్పుడు నేను వచ్చాను, మా అబ్బాయి పుట్టిన తర్వాత ఒకసారి, మళ్ళీ అంతకుముందు ఒకసారి వచ్చాను, ఇప్పుడు 3rd టైం రావడం. ఇదిగోండి, వాళ్ళందరికీ ఫుడ్ పెడుతుంటే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. అందులో మనం వెళ్ళే దాంట్లో మన పిల్లల్ని కూడా భాగస్వాములను చేస్తే వాళ్ళకు కూడా మంచిగా అందరికీ హెల్ప్ చేయాలన్న ఒక థాట్ అయితే వస్తుంది. అందుకని వాళ్ళ భాగస్వాములను చేస్తుంది. అక్కడ అట్మాస్ఫియర్ చూడండి ఎంత పచ్చగా ఉందో, చాలా పచ్చగా ఉంటుంది, చుట్టూరు చాలా చల్లగా ఉంది. మేము వెళ్ళినప్పుడు అయితే రావులపాలెంలో వర్షం లేదు, రాజమండ్రి ఎంట్రీ అవ్వగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వర్షం కురుస్తుంది ఆ టైంలో మేము వెళ్ళినప్పటికీ. చాలా చల్లగా, వాళ్ళైతే మీరు వచ్చారు వర్షాన్ని తీసుకొచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, సరదాగా జోక్ చేశారు. ఎంత కావాలో అంతా పెడుతున్నాం. వాళ్ళు అంతగా తెలియని వాళ్ళు అండి, చాలా వయసు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళే అందరూ కూడానే. కొంతమందికి మైండ్ అప్సెట్ కూడానే. చాలా దగ్గరుండి వాళ్ళని కేర్ఫుల్గా పెట్టాలి, మేము అంతే కేర్ఫుల్గా పెట్టాము. పిల్లల్ని కూడా అందులో భాగస్వాములను చేసాము మేము. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, పిల్లల్ని దీవించారు. ఆ దీవెనలే మనకు ఉంటాయండి. మనం గుడికి వెళ్తాం, ఎంతో మనకు ఉన్న దాంట్లో గుడికి ఇవ్వడంలో తప్పేమీ లేదు. కానీ ఇలా లేని వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది అన్నది నా నమ్మకం. మా అమ్మ నాన్న వాళ్ళు అలాగే ఇస్తున్నారు, నేను కూడా అలాగే ఇస్తున్నాను. రేపు మన పిల్లలు కూడా అలాగే ఇస్తారు. మనం నేర్పిస్తేనే కదా మనకి రేపు పొద్దున అనేది వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు చూడండి చుట్టుపక్కల ఎలా ఉందో, ఎంత వాతావరణం చాలా బాగుంది. ఆ ఇల్లుల్లోనే వాళ్ళు ఉండేది, ఆ చుట్టుపక్కల ఆ షెడ్లు ఎన్ని సంవత్సరాలు అయినాయో తెలియదు, ఎవరు కట్టారో కూడా తెలియదు. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. మా పిల్లలు అయితే వడ్డించేసి వచ్చేసి చూడండి అక్కడ ఎలా చూస్తున్నారో. మా అమ్మాయి, మా మేనల్లుడు కూడా వస్తున్నాడు, నేను మా మేనల్లుడు కూడా వచ్చాడు. వీళ్ళందరూ కూడా అందులో భాగస్వాములే. చూడండి ఈ చుట్టుపక్కల చాలా పచ్చగా ఉందండి, ఎంత అయితే బాగుందో అంత బాగుంది. ఒకసారి ఈ షెడ్యూల్ చూసారా, ఎంత కాలం అయిందో తెలియదు, కట్టి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఇంకా కూడా పాపం వాళ్ళు అందులోనే ఉంటారు, ఒక్కొక్క గది ఉంది, అందులోనే ఉంటారు.
ఇదంతా వాళ్ళు వాడుకోవడానికి. ఇది కూడా 2 షెడ్లు ఉన్నాయండి, అందులోనే ఉంటారు. 12 మందికి 12 రూమ్లు ఇచ్చేశారు, ఎవరి రూమ్ వాళ్ళకే. చాలా బాగున్నదండి, వాతావరణం అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఏసీతో అయితే పని ఉండదు. చూడండి చుట్టూరు ఎంత పెద్ద పెద్ద మొక్కలు, ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా తెలియదు, చాలా పచ్చగా ఉంది. ఇవన్నీ రూమ్లు ఎంతెంత కాలం అయిందో కూడా తెలియదు, బాగా పురాతన కట్టడాలండి ఇవన్నీ కూడా. బ్రిటిష్ వాళ్ళే అనుకుంటా, మనకి అంత డీటెయిల్స్ అయితే తెలియదు. అక్కడ ఏమీ లేవు, మొత్తం అన్నీ కూడా పోయినాయి. మేము ఇంటి దగ్గర నుంచి కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చామండి వాళ్ళ కోసం. ఆ స్నాక్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొన్ని ఫ్రూట్స్ స్నాక్స్ తీసుకొచ్చాము. ఆ స్నాక్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆటోలో నుంచి మా వాళ్ళు అన్నీ తీసుకొచ్చేస్తున్నారు. వాళ్ళకి భోజనాలన్నీ కంప్లీట్గా అయిపోయినాయి. అందుకని ఆ స్నాక్స్ అయితే ఇవ్వడానికి మేము ఆటోలోంచి అయితే తీసుకొస్తున్నాం. నేను మా పిల్లలు మొత్తం అందరం కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టాము. మొత్తం అందరికి 1 by 1 డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఒకసారి చూడండి. మనం కూడా మన పిల్లలకి ఇటువంటివన్నీ నేర్పిస్తే, చెప్తే వాళ్ళు పెద్ద అయ్యాక కూడా ఇటువంటి చేయడానికి ఇష్టపడతారండి. ఏదైనా అకేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ చేత ఏదో ఒకటి చిన్నదో పెద్దదో చేస్తే సహాయం. వాళ్ళు మా నాన్న మా మేనల్లుడు పంచిపెట్టేస్తున్నారు. వాళ్ళు పెద్ద అయ్యాక ఇంకా కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇష్టపడతారు. మా మిస్సెస్, మా అబ్బాయి వీళ్ళందరూ కూడా పంచిపెట్టడంలో చాలా బిజీగా ఉన్నారు. అమ్మాయి చాలా రస్కులు పంచిపెట్టేస్తున్నారండి బిజీగానే. మా చెల్లి కొన్నది రస్కులు, మా చెల్లి కొన్నదే మా అమ్మాయి పంచిపెట్టేస్తుంది రస్కులు దానికి. అదిగో మా వాడేమో డ్రింక్ లాగేసుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. ఆ డ్రింక్ ఇవ్వడంట, వాడు తాగేస్తానంటున్నాడు ఇప్పుడు డ్రింక్ అయితేని. చూడండి డ్రింక్ తాగేస్తాను దెబ్బలాడేస్తున్నాడు, ఇవ్వడంట. ఇంకోండి మా అమ్మాయిని మా అత్తయ్య గారు కొన్న ఫ్రూట్స్ పంచిపెడుతున్నారు, మా అబ్బాయి కూడానే. అలా మనం పిల్లల చేత ఏదో ఒకటి ఇప్పించడం వల్ల అండి వాళ్ళకి బాగా అలవాటు అవుతుంది ఇటువంటివి అనేది. ఇంకొకటి ఏంటంటే, మనం చేసే పని హెల్పింగ్ అయితే అది దేవుడు మనల్ని ఖచ్చితంగా చూస్తాడండి ఏదో ఒక రోజు. ఈ రోజు కాకపోయినా రేపైనా మన తరపున అయితే దేవుడు అయితే ఉంటాడు. ఇటువంటి వాళ్ళు చాలా ఆశీర్వదిస్తారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఒకసారి నేనైతే చెప్పలేను. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా వీలైతే ఎక్కడో దుక్కుకి వెళ్ళి మీరు ఒకసారి దాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యండి. ఖచ్చితంగా చేస్తేనే మీకు తెలుస్తుంది. నేను మరొకసారి నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఇది, మీరు ఏమైనా అనుకోండి. కొన్ని కారణాల వల్ల అయితే వాళ్ళ ఫేస్లు అయితే మొత్తం చూపించలేకపోతున్నానండి. కొన్ని కారణాల వల్ల ఏమనుకోవద్దు. మీరు ఎప్పుడైనా వెళ్ళండి. అదిగో చూడండి ఎలా అనిపిస్తున్నారో వాళ్ళకి. మా వాడికి అలవాటు అయిపోయింది, పంచిపెట్టేస్తున్నాడు. వాళ్ళకైతే వెళ్ళేటప్పుడు బాయ్ కూడా చెప్పొచ్చాడు. ఆ వీడియో కూడా మీరు చూద్దరు కానీ ఒకసారి. ఇంకోటి ఏంటంటే, ఈవిడ మా నాన్నమ్మ అవుతారండి వరుసకి. ఈవిడ కూడా ఆవిడకి తోచింది ఆవిడ తీసుకొచ్చారు ఇవ్వడానికి. అదిగో చూడండి వాళ్ళు ఎలా కొలబడుతున్నారో పిల్లలతోటి, ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు. మా చిల్లాళ్ళు అయితేనండి బాక్సులు కొన్నారు వాళ్ళంట. లాస్ట్ టైం వచ్చినప్పుడు బాక్సులు అడిగారంట. ఆ బాక్సులు మాకు ప్లాస్టిక్ ఇస్తున్నారండి. అందరూనే ప్లాస్టిక్ ఇవ్వడం వల్ల ఎలకలు కొట్టేస్తున్నాయి, ఏదైనా స్నాక్స్ పెట్టుకోవడానికి బాక్సులు లేవని మా చెల్లిని అడిగారంట. అందుకని మా చెల్లి ఈసారి అయితే స్టీల్ బాక్సులు అయితే కొన్నది. ఆ స్టీల్ బాక్సులు కాళ్ళు చాలా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో మీరు ఒకసారి చూడొచ్చు. అదిగా వాళ్ళకి మూతలు రావట్లేదు సహకరించగా. ఆ మూతలు అయితే మళ్ళీ నేను వెనకాల నుంచి తీసుకొస్తున్నాను ఒకసారి. కొంతమందికి, అందరికీ అయితేనేమో కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. రాలేని వాళ్ళకి నేను తీస్తున్నాను. తీసిన వాళ్ళు మళ్ళీ వెంటనే స్నాక్స్ అందులో వేసేసుకుంటున్నారు. బాక్సులు అయితే చాలా బాగున్నాయండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇలా ఎలకలు అయితే కొట్టేస్తున్నాయండి మా బాక్సులు. ప్లాస్టిక్ అందరూ ప్లాస్టిక్ ఇస్తున్నారు, ఎవరిని అడిగినా స్టీల్ ఎవరు ఇవ్వట్లేదు అని అంటున్నారు. అందుకని మా చెల్లి ప్లాస్టిక్ అయితే కొనేసి తీసుకొచ్చింది. వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది ఆ ప్లాస్టిక్ బాక్సులు చూసి. ఎంత ఆనందపడ్డారంటే, నాకు అందరికీ అయితే మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయినాయి. స్నాక్స్ పంచిపెట్టడం, భోజనాలు కూడా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. బామ్మగారు ప్రార్థన చేయడానికి అయితే పిలుస్తున్నారు అందరినీ కూడా. మేము వెళ్తున్నాము. ప్రార్థన ఒకసారి మీరు వినండి. ఏం చేస్తాను మంచివారు అనిపించుకున్నాను. ఆ మంచివారన్న వ్యక్తి ఈ ఊపిరి వేదల వారికి చాలా సహాయం చేయండి దేవా, నీకు ప్రార్థన. వారి తెలియని వ్యక్తి వారి పేర్లు ఈ గ్రంథములు రాసుకునే దగ్గర మొత్తం రావిరెడ్డి గాని పేరుని వాళ్ళ నాన్న పేరు రాసి చూసి ఆ పేర్లు చదివేస్తున్నారు బామ్మగారు అయితేని. ప్రేమ గల మా తండ్రి, స్వార్థములు నీకు ఏమన్నా వ్యక్తి బిడ్డలందరూ వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. బిడ్డలు ఆత్మహత్యగా నా బిడ్డలు ఎక్కడ తేని పేదలను ఆదరించ ఆహార సమర్థించిన ఆహారాల సంవత్సరం తెచ్చింత స్థాయి చేసే దేవాన్ని కుమార్తె పేరన్న గారి ఆత్మను, రామిరెడ్డి గారి ఆత్మను ఈ రాజ్యం ఇచ్చుకోండి. పిల్లలందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. నేను వాడచ్చని మందుల్ని నేను కుటుంబం తెలుసు. ఈ సజీవుడిగా ఉన్నారు. నేను జ్ఞాపకం చేసుకుని భూమి ధర్మకార్యం చేస్తుందని వినవు. జీవించు
వీరి కుటుంబంలో రోగాలు వాదనలు బాధ ఏమీ రాకుండా నీ పశు డాక్టర్ నీ చక్కెర ఆటలు ఆత్మహత్య చెప్తున్నా కదా వారి కుటుంబం రాజు సంతోషాన్ని దయచేయండి. చిన్న బిడ్డలు ఇచ్చారు, ఆ బిడ్డలు అవుతానే నేను తెలుసుకుంటాను. ఏం శక్తి ఉంటుందో తెలుసుకుంటానమ్మా. ఎవరెత్తని మగ బిడ్డలు మీరందరినీ వీటి కుటుంబాన్ని ఈ ప్రేమ చేతు ఆశిప్పుడు మాత్రమే నీకు నేను ఒక్కడి ఎంతమంది కుటుంబం వెళ్ళిపోతున్నారు, ఎంతమంది దక్కుతున్నారు, ఎంతమంది ఎత్తున్నారు. రక్షించి రక్షించి నీ ఆత్మ మరి చూపించినారు మాత్రమే నీకు నేను ఎత్తిపెట్టాను కుటుంబాన్ని తీర్చు. రావి వీరన్న గారిని రావిరెడ్డి గారిని తీర్చు అని వేస్తున్నామని పెద్దండి. నేను ఊళ్ళో చేరి 60 సంవత్సరాలండి. అదే నాకు కాలు లేదు ఉంటున్నాను. తల్లి తండ్రి ఒక్కదాన్ని, తల్లి చచ్చిపోయారు, తండ్రి చచ్చిపోయారు. నాకు తోడబెట్టేది ఎవరు లేరండి, సంరక్షకులు లేరు. ఈ ఊళ్ళో మీరు నటనప్పుడు చేరానంటే ఇక్కడే జీవితం, ఇక్కడే ఒక మంది ఇక్కడే చూద్దాను. ఇలాగే బోధిస్తున్నాండి. చచ్చిపోతాను అనుకుని ముందే అయిపోయాను. ఇక ఏమో నా బ్రతుకు నన్ను సిద్ధపరచుకోమని అడుక్కున్నానండి దేవుని. పేరు పుష్పండి, పుష్ప. ఎంత వయసు? ఎంత వయసు? వయసు అండి, వయసు ఎంత? తల్లిదండ్రుల వయసు అండి, వయసు మీకు ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు మీకు తెలీదా? అక్కడే తల్లిదండ్రులకు. మీకు వయసు ఎంత అండి? వయసు వయసు రాత్రానికి చదవచ్చు. వయసు అండి, వయసు స్టార్ట్ పీస్ అయిపోయింది. వయసా ఏమో చేరే 80 పైన ఉంటాయి. 90 టైము తెలియదు. నా వయసు తెలియదు. నేను ఊళ్ళో చేరి 60. ఎప్పుడైనా ఎవరు ఇక్కడే 60 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు మీరు? ఎవరైనా బాయ్ చెప్పు రిక్కీ, బాయ్ చెయ్యి. హ్యాండ్ ఉప్పు, బాయ్ చెప్పు. ఇదండి ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. ఇదండి మొత్తం మేమందరం మా గ్రూప్ ఫోటో. ఇదిగో వస్తూ దారిలో సరదాగా ఇంకా ఎండింగ్ ఫైనల్ టచ్ అండి. ఇది చెరుకు రసం అందరికీ కొంచెం నీరసం చేసింది. ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి అందరికీ చెరుకు రసం అయితే ఇప్పిస్తున్నారు మా నాన్న. మా అమ్మాయి ఒక్కదానికి స్పెషల్ ఆరెంజ్ జ్యూస్ కావాలంటే దానికి అదే నారింజ అండి, నారింజ అయితేనే తాగుతానని చెప్పింది. దానికి మాత్రం స్పెషల్గా నారింజ జ్యూస్ అయితే ఇప్పించారు. అది వీడియో తీయలేదు. అందరికీ బాయ్. మళ్ళీ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.